హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ చానుని. ఈరోజు వీడియో ఏంటంటే థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదండీ! ఈ వీడియో గురించి. కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళకి కానివ్వండి, మిడిల్ ఏజ్ వాళ్ళకి కానివ్వండి, ముసలి వాళ్ళకి కానివ్వండి, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవ్వరికైనా సరే అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే వీడియో అయితే ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. ఏంటి అంటే మనకి వంటలు చేసేటప్పుడు ఆ వంటలు పర్ఫెక్ట్‌గా రావాలి అనంటే గనక దానికి మెజర్‌మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయం చాలా మందికి కూడా తెలీదనమాట. అప్పుడోళ్ళైతే ఇప్పుడు కూడా చాలామంది అంచనా ప్రకారంగా ఇంతకి ఇంత, దీనికి ఇంత అని జెప్పేసి చేసేస్తుంటారు. సో, చాలామంది ఇలా చేయలేకపోతారు. ఇలా చేస్తే ఫెయిల్ అయిపోతూ ఉంటారనమాట. ఎంతకి ఎంత వేయాలో గూడా తెలీదనమాట. సో, అలాంటి వాళ్ళకి మంచి కొలతలనేవి నేర్చుకుంటే గనక అంటే మనం ఏదైనా ఒక రెసిపీ చేసామనుకోండి, దాన్ని ముందుగానే దానికి కావాల్సినవన్నీ కూడా మనం తీసి పెట్టుకొని, కొలుచుకొని అనంటే కొలతలకి ఇలా మెజర్‌మెంట్ అదే వెయిట్ మిషన్‌లే అవసరం లేదండి. మనం కప్పులతో కూడా చేసుకోవచ్చు. అందరి దగ్గర ఈ వెయిట్ మిషన్‌లుండవు. అలాగే నార్మల్ అంటే మామూలుగా మనం ఇంట్లో వండుకుంటాం గదా! అలాంటి వాళ్ళకైతే వెయిట్ మిషన్ అనేది అవసరమే ఉండదనమాట. కప్ మెజర్‌మెంట్‌తో చేసుకుంటాము. ఈ వెయిట్ మిషన్‌లు ఎవరి దగ్గర ఉంటాయంటే చిన్న చిన్న బిజినెస్‌లు అంటే ఇంట్లో హోమ్ మేడ్ బిజినెస్ అవి చేస్తూ ఉంటారు కదా! వాళ్ళ దగ్గరైతే ఇలాంటివుంటాయి. అందరి దగ్గర అవి ఉండవు కదా! సో, అలాంటి వాళ్ళ కోసం కప్ మెజర్‌మెంట్ తీసుకోవాలనమాట. గ్రాముల్లో కాకుండా కప్పుల్లో చూసుకోవాలి. ఇందులో ఎంతొస్తుంది అని జెప్పేసి. అన్నీ కూడా మీరు దేనికి ఎంత అనేది మీరొక రెసిపీ చేస్తున్నారంటే దానికి ఇంత కావాలి. షుగర్ ఇంత కావాలి. అండ్ పిండి ఇంత కావాలి. బటర్ ఇంత కావాలి. అంటే మీకు నేనిక్కడ కుకీ కోసమని ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా చూపిస్తున్నాను. సో, దానికి ఏం గావాలనేవి నేనిక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాననమాట. ఇవన్నీ గూడా క్లియర్‌గా మీతో చెప్పాలని జెప్పేసి నేనిలా షూట్ చేశానండి ఇదంతా కూడాను. లేదంటే నేను నార్మల్‌గే నేనే ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ ఇంగ్రీడియెంట్స్ వాడండి. ఇంక నేను బేకింగ్ అయితే చేసేస్తానని స్టార్ట్ చేసి చెప్పియొచ్చు. కాకపోతే అందరికీ గూడా తెలీదు కదా! అందరికీ తెలీదు అనంటే నేనేం చెప్తున్నానంటే, ఈ రోజుల్లో ఎవరికి తెలీదు చెప్పండి అన్నీ కూడాను. అన్నీ తెలుసు. కానీ కుకింగ్ విషయానికొచ్చేసరికి అది నాకొస్తుందో లేదో, నేను చేయగలనో లేదో, బాగా వస్తుందో లేదో, చేశాక ఏమైపోద్దేమో, వస్తువులన్నీ కూడా అంటే మనం తీసుకునే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా పాడైపోతాయేమో అని చాలామంది కూడా వెనకడుగు వేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే, ఇవన్నీ గూడా మైండ్‌లో పెట్టుకొని పూర్తిగా చేయడం మానేస్తారు. సో, అలాంటప్పుడు వాళ్ళకి ఇంకా వాళ్ళ మీదే నమ్మకం పోతుందనమాట. ఇంకా కొత్తగా ఏం చేయాలన్నా సరే వాళ్ళు వెనకడుగు వేస్తూ ఉంటారు. మీకు కుకింగ్ పైన నమ్మకం అంటే మనకి మంచిగా మనం బేక్ చేసేది మంచి పర్ఫెక్ట్‌గా రావాలనంటే మెయిన్ మెజర్‌మెంట్స్ అండి స్టార్టింగ్. నెక్స్ట్ వచ్చేసి నమ్మకం. మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడే, మనకి మనం కాన్ఫిడెన్స్‌గా ఉంటే ఏదైనా సరే మనం చేయగలుగుతామండి. అది ఎంత కష్టందైనా సరే. అర్థమవుతుందా? అది కేక్ అయినా, బన్ అయినా, కుకీ అయినా, నెక్స్ట్ స్వీట్ అయినా, హాట్ అయినా, ఏదైనా సరే మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఆ తర్వాత కుకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ వంటలు నేర్చుకోవడానికి మనం ఎక్కడికెక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరమే లేదు. అప్పుడైతే ఇలా సోషల్ మీడియా లేదు, అంటే నెట్‌వర్క్ లేదు, ఇవన్నీ లేవు అని షాకులతో అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో అన్నీ కూడా మన కాళ్ళ దగ్గరే ఉంటున్నాయండి. మనం ఏది చేయాలన్నా సరే మన చేతిలో ఉంటుందనమాట. అంతే కదా! అన్నీ కూడాను మన దగ్గరే ఉన్నప్పుడు మనకి ఏది సాధ్యం కాదు చెప్పండి? అన్నీ సాధ్యమవుతాయి. మనకి చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. కుకింగ్ అనేది పెద్ద విషయమేం కాదండి. అది మనం ఇంట్రెస్ట్ పెట్టి చాలా అంటే మైండ్ ఫ్రీగా ఉంచుకొని చేస్తే గనక అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ నేను చేసినవే అండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేనైతే వీటిల్ని ఎక్కడా నేర్చుకోలేదు. యూట్యూబ్‌లోనే నేర్చుకున్నా. యూట్యూబ్ చూసే ఇదన్నీ నేర్చుకున్నానండి నేను.
ఎక్కడ కూడా నేర్చుకోలేదు. ఇప్పుడు బెంగుళూరు ఇక్కడికొచ్చిన తర్వాత 6 ఇయర్స్ తర్వాత ఇక్కడ బేకింగ్ క్లాసులనేవి నడుస్తున్నాయి. ఫ్రీగా చెప్పారు. అండ్ నాకు సర్టిఫికేట్ కావాలని చెప్పి నేను వెళ్ళాను. అందుకోసమని మాత్రమే వెళ్ళాననమాట. అదే సర్టిఫికేటు 30,000 అండి బయట తీసుకుంటే గనక. అందుకోసమని ఈ ఫ్రీ క్లాసులకైతే నేను వెళ్ళాను. అటెండ్ అయ్యాను. నాకైతే ఫైనల్లీ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది. ఇంకా అక్కడికి వెళ్ళి ఈ క్లాసులకి వెళ్ళి నేను నేర్చుకున్నది ఏం లేదండి పెద్దగా. ఎందుకంటే నాకు ముందు నుంచి తెలుసు కనుక. ఇంకా నా నుంచి అక్కడ మేడము అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా నేర్చుకున్నారు. మేడం అయితే ఎంత పొగిడారో అసలు. మేడంకి తెలియనివి కూడా నా ద్వారా తెలుసుకున్నారనమాట. అది నాకు చాలా ప్రౌడ్‌గా అనిపించింది. ఓకే అండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే గనుక మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్, ప్లీజ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చుంటే గనుక ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. బాయ్ బాయ్. టేక్ కేర్.